అది శివపురం. పశ్చిమఘాట్ పర్వతాలంచున ఉన్న ఒక చిన్న గ్రామం. గ్రామం చూడటానికి చాలా పచ్చగా అందంగా కనిపిస్తుంది. కానీ అక్కడ ప్రజలందరూ సుఖంగా ఉన్నారని మాత్రం చెప్పలేం. ఆ గ్రామం చివర్లో శ్మశానానికి వెళ్ళే దారిలో ఒక పాడైపోయిన చిన్న గుడిసె ఉండేది. అక్కడ భీమన్న మరియు అతని భార్య లక్ష్మక్క ఉండేవారు. భీమన్నకు కట్టెల భీమ అనే పేరు కూడా ఉండేది. ఎందుకంటే అతను ప్రతిరోజు అడవికి వెళ్ళి ఎండిపోయిన చెక్కలను కోసి పట్టణంలో అమ్మేవాడు. ఆ డబ్బుతో గంజి తాగుతూ జీవనం సాగించేవారు. అదే వారి రోజువారీ జీవితం. ఒకరోజు తెల్లవారుజామున 4 గంటల సమయం. ఇంకా చీకటి పూర్తిగా తొలగలేదు. చలికాలం కావడంతో ఎముకల వరకు చలి దిగింది. భీమన్న నిద్రలేచి లేచే ప్రయత్నం చేశాడు. లేవగానే ఒక్కసారిగా అమ్మా, అయ్యో అని నడుం పట్టుకుని నొప్పితో వంగిపోయాడు. వంటగదిలో పొయ్యి ఊదుతూ ఉన్న లక్ష్మక్క తన భర్త బాధతో అరుస్తున్న శబ్దం విని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమండి, ఏమైంది? మళ్ళీ నడుము నొప్పి మొదలైందా? నేను నిన్ననే చెప్పాను కదా, అంత బరువైన కట్టెలు ఎత్తొద్దని. చూడు, ఇప్పుడు లేవడం కూడా కష్టంగా ఉంది. శరీరం మొత్తం మండుతోంది. ఈరోజు ఒక్కరోజు విశ్రాంతి తీసుకోండి, అడవికి వెళ్ళొద్దు. నేనే ఎక్కడైనా వెళ్ళి ఇంటి పనిచేసి గంజికి కొంచెం బియ్యం తెచ్చేస్తాను అంది లక్ష్మక్క. అప్పుడు భీమన్న నవ్వుతూ చెప్పాడు, లక్ష్మి, నువ్వెంత అమాయకురాలివి. బీదవాడు ఒకరోజు పని చేయకపోతే పొట్ట నిండుతుందా? నా నడుము నొప్పి కంటే నీ ఆకలి నాకు ఎక్కువ బాధ కలిగిస్తుంది. నిన్న రాత్రి నువ్వు భోజనం చేయలేదని నాకు తెలుసు. నా కోసం అలా ఆకలితో ఉండిపోయావు. అబద్ధం చెప్పావు కదా తిన్నాను అని. ఆ ఖాళీ పాత్ర నన్ను చూసి నవ్వుతోంది. నేను ఈరోజు అడవికి వెళ్లాల్సిందే. ఈరోజు పండుగ రోజు కదా, పట్టణంలో కట్టెలకు మంచి ధర దొరకొచ్చు అని భీమన్న అన్నాడు. అప్పుడు లక్ష్మక్క బాధగా చెప్పింది, రా, ఎంతవరకు ఇలా కష్టపడతారు? మీ శరీరం ఎంతవరకు భరిస్తుంది? ఎంత కష్టపడి పనిచేసినా మన అదృష్టం ఎందుకు ఇలా ఉంది? ఊర్లో ఉన్న ఆ సోమరులందరికీ దేవుడు ఎంత సంపద ఇచ్చాడు. కానీ నిజాయితీగా జీవించే మనలాంటి వాళ్లకు ఎందుకు ఈ శిక్ష? నాకు ఈ జీవితం చాలించాలని అనిపిస్తోంది. మిమ్మల్ని ఇలా బాధపడుతూ చూడలేకపోతున్నాను. అప్పుడు భీమన్న నెమ్మదిగా అన్నాడు, అయ్యో లక్ష్మి, అలాంటి చెడ్డ మాటలు చెప్పకూడదు. చూడు, మన దగ్గర ఆస్తి లేకపోవచ్చు, కానీ మనసుకు నెమ్మదుంది. మనం ఎవరి జేబుకి చేతులు వేయలేదు. కష్టం వచ్చినప్పుడు మనం విరగకూడదు. ఈ చీకటి కూడా ఒకరోజు తప్పక తొలగిపోతుంది. ఈరోజు నేను అడవికి వెళ్తాను. దేవుడు దారి చూపిస్తాడు. నువ్వేడవకు. నువ్వు ఏడిస్తే నా కాళ్ళు ముందుకు కగలవు అని భీమన్న అన్నాడు. సరే అండి, మీ పట్టుదల మీకే తెలుసు. నేను వేడి నీళ్లు వేస్తాను, స్నానం చేసిరండి. నిన్న మిగిలిన రాగి ముద్ద ఉంది, దాన్ని వేడి చేస్తాను. అది తిని వెళ్ళండి. ఖాళీ కడుపుతో వెళ్తే తల తిరిగి పడిపోతారు అని లక్ష్మక్క చెప్పింది. భీమన్న స్నానం చేసి ఆ చల్లని రాగి ముద్దను అమృతంలా తిన్నాడు. తర్వాత గొడ్డలను భుజంపై వేసుకుని లక్ష్మికి చేతి ఊపి అడవి వైపు నడిచిపోయాడు. లక్ష్మక్క అతను కనిపించకుండా పోయే వరకు తలుపు దగ్గర నిలబడి చూస్తూ ఉంది. దేవుడా, నా భర్తను కాపాడు అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. మధ్యాహ్నం అయింది. సూర్యుడు తలపై మండుతున్నాడు. భీమన్న దట్టమైన అడవిలో తిరుగుతూ ఎండిపోయిన చెట్లను వెతికి చాలా కష్టపడి కోశాడు. చివరకు ఒక పెద్ద కట్టెల మోపు తలపై వేసుకుని పట్టణంలోని సంతకు చేరుకున్నాడు. అతని బట్టలు చెమటతో పూర్తిగా తడిసిపోయాయి. గొంతు ఎండిపోయింది. అక్కడ సాహుకారు షెట్టు దుకాణం ముందు భీమన్న తన కట్టెల మోపు దించాడు. షెట్టుగారు నమస్కారం. ఈరోజు చాలా మంచి కట్టెలు తెచ్చాను. ఈ చెక్కలు పొయ్యిలో వేస్తే బాగా ఎర్రగా మండుతాయి. తీసుకోండి షెట్టుగారు అని భీమన్న వినయంగా అన్నాడు. అప్పుడు షెట్టు కొంచెం నిర్లక్ష్యంగా చెప్పాడు, ఏమయ్యా భీమన్న, ఈరోజు మళ్ళీ వచ్చావా? నీ కట్టెలు ఎవరికీ అవసరం లేదు. గతసారి తీసుకొచ్చిన కట్టెలన్నీ తడిగా ఉండి పొగ మాత్రమే వచ్చాయి. నా భార్య కళ్ళలో నీళ్లొచ్చాయి. ఈసారి ఎంతకిస్తావు? భీమన్న వెంటనే చెప్పాడు, అలా కాదు షెట్టుగారు, ఇవి పూర్తిగా ఎండిపోయిన కట్టెలు. కావాలంటే చూసి తీసుకోండి. పరీక్షించండి షెట్టుగారు, ఒక మోపుకు 50 రూపాయలు ఇస్తే సరిపోతుంది.
మా ఇంట్లో బియ్యం కూడా లేదు అని భీమన్న వేడుకున్నాడు. అప్పుడు షెట్టు కోపంగా అన్నాడు, ఏమయ్యా, నీకు తల పొగరు బాగా ఉందా? ఈ కట్టెలకు 50 రూపాయలు ఇస్తే నేను భిక్షగాడిని కావాలా? 10 రూపాయలు ఇస్తా తాను, కావాలంటే ఇవ్వు, లేదంటే మళ్ళీ తీసుకుని వెళ్ళిపో. నీలాంటి వాళ్ళు ఇక్కడికి 3-4 వస్తుంటారు. భీమన్న చేతులు జోడించి చెప్పాడు. శెట్టిగారు, అన్యాయం చేయకండి. ఉదయం నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా తాగలేదు. 10 రూపాయలకు 1 కిలో బియ్యం కూడా రాదు. కనీసం 30 రూపాయలైనా ఇవ్వండి, మీ కాళ్లకు పడతాను. ఇంట్లో నా భార్య ఎదురు చూస్తోంది. శెట్టు నిర్లక్ష్యంగా అన్నాడు. భీమన్న, ఎక్కువ మాట్లాడుకో. 10 రూపాయలే కావాలా వద్దా చెప్పు. వద్దంటే నాకేమాత్రం నష్టం లేదు. పక్క ఊరు వాళ్ళు 5 రూపాయలకు కూడా ఇస్తారు. భీమన్న బాధగా తల వంచి చెప్పాడు. సరే శెట్టుగారు, ఇవ్వండి. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళడం కంటే ఇదైనా దొరికింది. బీదవాళ్ళ పొట్టపై ఇలా కొడతారు, కానీ దేవుడు అన్నీ చూస్తాడు. భీమన్న కళ్ళలో నీళ్లు తెచ్చుకుని ఆ 10 రూపాయలు తీసుకున్నాడు. పక్కనే ఉన్న శెట్టుని పనివాళ్లు, చూడండి ఇతని పరిస్థితి అని నవ్వుకున్నారు. భీమన్న తల వంచుకుని ఆ అవమానాన్ని మింగుకుంటూ ఇంటివైపు నడిచిపోయాడు. భీమన్న ఇంటికి చేరేసరికి సాయంత్రం అయిపోయింది. లక్ష్మక్క ఎంతో ఆశతో అతన్ని ఎదురుచూస్తూ ఉంది. భీమన్న ఆ 10 రూపాయలు ఆమె చేతిలో పెట్టాడు. అది చూసిన లక్ష్మక్క ఆశ్చర్యంతో అడిగింది, ఏమైందండి, ఇంతేనా? ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటొచ్చి పనిచేసింది ఇదేనా కూలీ? ఆ షెట్టుకి మనసే లేదా? మన అదృష్టం ఎందుకు ఇలా ఉంది? అలా ఉంది లక్ష్మి, దేవుడు మన వైపు చూసేలా కూడా కనిపించడం లేదు. మనం ఎందుకు బ్రతుకుతున్నామో కూడా అనిపిస్తోంది అని భీమన్న బాధగా అన్నాడు. లక్ష్మక్క నిశ్శబ్దంగా నిలిచింది. భీమన్న మళ్ళీ అన్నాడు, తెలీదు లక్ష్మి, నేను పూర్తిగా ఓడిపోయినట్టు అనిపిస్తోంది. నా నిజాయితీకి విలువే లేదు. అందరూ మోసం చేసేవాళ్లే, మనల్ని తక్కువగా చూసేవాళ్లే. నాకిప్పుడు ఆ సిద్ధప్పాజీ గుర్తొస్తున్నారు. ఆ కొండపై ఉండే సన్యాసి. ఆయన త్రికాలజ్ఞాని అంటారు. నేను రేపు ఆయన దగ్గరికి వెళ్తాను. నా జాతకం ఏమిటో అడుగుతాను. బ్రతకాలని లేదా చనిపోవాలని ఆయన చెప్పాలి. అప్పుడు లక్ష్మక్క నెమ్మదిగా చెప్పింది, అవును, వెళ్ళిరండి. పెద్దవాళ్ళు దవాళ్ళు జ్ఞానులు ఏదైనా దారి చూపించవచ్చు, కానీ ఖాళీ చేతులతో వెళ్ళొద్దు. ఇంట్లో ఒక ముద్ద అటుకులు ఉన్నాయి, వాటిని తీసుకెళ్ళి సమర్పించండి. ఆ రాత్రి వాళ్ళిద్దరూ కేవలం నీళ్లు తాగి పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం భీమన్న కొండపై ఉన్న సిద్ధప్పాజీ ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఒక దివ్యమైన శాంతి కనిపించింది. చుట్టూ సన్యాసులు ధ్యానం చేస్తున్నారు. భీమన్న వెళ్ళి సిద్ధప్పాజీ ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. స్వామి, మహాత్మా, దయచేసి కళ్ళు తెరవండి. ఒక పేదవాడు మీ దగ్గరకు వచ్చాడు. నేను చాలా కష్టపడి పనిచేస్తాను, ఎవ్వరినీ మోసం చేయను. అయినా నాకెందుకు ఈ శిక్ష? తినడానికి కూడా దొరకటం లేదు. నా భార్య ముఖం చూడలేకపోతున్నాను. దయచేసి నాకేదైనా దారి చూపండి, లేకపోతే నేను ఇక్కడే ప్రాణం విడిచేస్తాను అని భీమన్న ఏడుస్తూ అన్నాడు. అప్పుడు సిద్ధప్పాజీ కళ్ళు తెరిచి నెమ్మదిగా అన్నారు, లేచి నిలబడు భీమన్న, ఏడవకు. నీ ఏడుపు నా తపస్సుకు భంగం కలిగిస్తోంది. నీ కష్టం నాకు అర్థమవుతోంది. దేవుడు నిన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో తెలుసా? నిన్ను మరింత బలంగా తయారు చేయడానికి. బంగారం మెరువాలంటే అగ్నిలో కాలాలి కదా అని స్వామి అన్నారు. అప్పుడు భీమన్న బాధగా చెప్పాడు, స్వామి, కాలిపోయింది చాలింది, ఇప్పుడు బూడిదవడం మాత్రమే మిగిలింది. ఇక నేను భరించలేను. దయచేసి ఏదైనా మార్గం చూపండి. సిద్ధప్పాజీ నెమ్మదిగా చెప్పారు, వినుబిడ్డ, ఈరోజే నీ కష్టాల చివరి రోజు. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు అడవిదారిలో నీకు మొదట కనిపించే ప్రాణి ఏదైనా సరే, అది కుక్కైనా పిల్లైనా గాయపడిన ప్రాణి అయినా, దాన్ని నీ ఇంటికి తీసుకెళ్ళి నీ పిల్లలాగా చూసుకో. అదే నీ అదృష్టపు తలుపులు తెరుస్తుంది. ఇది దైవ సంకల్పం. దీనిని అతిక్రమించకూడదు. భీమన్న ఆశ్చర్యంగా అడిగాడు,
ప్రాణిస్వామి, నాకు తినడానికి కూడా లేదు. ప్రాణిని ఎలా పోషించాలి? అది పులి లేదా సింహం అయితే నన్నే తినేస్తుంది కదా. స్వామి చిరునవ్వుతో చెప్పారు, ప్రశ్నలు అడకు భీమన్న, నమ్మకం పెట్టుకో. నమ్మకమే జీవితం. వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది. భీమన్న గందరగోళంలోనే కొండ దిగాడు. అతని తలలో వేల ప్రశ్నలు తిరుగుతున్నాయి. స్వామీజీ ఏమన్నారు? ప్రాణిని పెంచలా అని ఆలోచిస్తూ అడవిదారిలో నడలో నడుస్తున్నాడు. అప్పుడే ఒక చెట్టు దగ్గర అతనికి ఒక గాడిద కనిపించింది. అది ఒంటరిగా యజమాని లేకుండా నిలబడుంది. చాలా విచిత్రంగా అనిపించింది. భీమన్న ఆశ్చర్యంగా అన్నాడు, అరే గాడిద, ఇదేనా స్వామీజీ చెప్పిన ప్రాణి? అయ్యో, నేనేమనుకున్నాను, ఒక రాజుగుట్రం లేదా కామధేనువు దొరుకుతుందని అనుకున్నాను. కానీ ఈ పాడైన గాడిదని తీసుకెళ్ళి నేనేం చేస్తాను? దీనివల్ల నాకు ఏ లాభం ఉంటుంది? భారం మోయగలదంతే. కానీ స్వామీజీ మొదట కనిపించే ప్రాణిని తీసుకెళ్లమన్నారు. దీన్ని వదిలేస్తే శాపం పడవచ్చు అని భీమన్న అనుకున్నాడు. భీమన్న చాలా ఆలోచించాడు. చివరకు ఇది దేవుని చిత్తమే అని నిర్ణయించి ఆ గాడిదను తీసుకుని ఊరువైపు నడిచాడు. దారిలో ఊరివాళ్ళు అతన్ని చూసి పడిపోయేలా నవ్వుకున్నారు. చూడండ్రా, మన కట్టెల భీమ ఇప్పుడు గాడిద వ్యాపారం మొదలుపెట్టాడట. తినడానికి కూడా లేదు, గాడిద మీదే సవారీ చేస్తాడట. ఇంకొకరు ఎగతాళిగా చెప్పారు, అయ్యో భీమ్, నీ ఇంట్లో భార్య సరిపోలేదా? ఇప్పుడు గాడిదను కూడా తీసుకొచ్చావా? దానికి తినిపించడానికి నీ ఇంట్లో రాగి ఉందా? లేక నీకు దొరికే అన్నం కూడా దానికి పెడతావా? ఈ వాడు పూర్తిగా పిచ్చివాడయ్యాడు. అప్పుడు భీమన్న నెమ్మదిగా అన్నాడు, నవ్వండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు ఇది గాడిద కావచ్చు, రేపది గుర్రం అవుతుందేమో. నాకు తెలుసు నేను ఏమి చేస్తున్నాను. భీమన్న ఎవరి మాట వినకుండా ఇంటికి చేరుకున్నాడు. లక్ష్మక్క గాడిదను చూసి ఆశ్చర్యంతో అడిగింది, ఇదేమిటి గాడిద? దీన్నెందుకు తీసుకొచ్చారు? భీమన్న చెప్పాడు, అవును లక్ష్మి, స్వామీజీ ఇదే తీసుకురమ్మన్నారు. లక్ష్మక్క బాధగా అంది, మన పరిస్థితి చూసి జనాలు ఇంకా ఎక్కువగా నవ్వుకుంటారండి. భీమన్న శాంతంగా చెప్పాడు, అవును లక్ష్మి, నాకు కూడా కొంచెం బాధగా ఉంది. కానీ స్వామీజీ మాట నమ్మి తీసుకొచ్చాను. ఇక మీదట ఇది మన ఇంటి పిల్లల. దీనికి రాజ్ అని పేరు పెడదాం. చూడమ్మా, ఇది సాధారణ గాడిదలా కనిపించటం లేదు. దీని కళ్ళలో ఏదో వెలుగుంది అని భీమన్న అన్నాడు. లక్ష్మక్క కూడా నవ్వుతూ చెప్పింది, సరేనండి, మనకు పిల్లలు లేరు కదా, ఇక ఈ గాడిదనే మన పిల్లలా అనుకుందాం. ఏమవుతుందో చూద్దాం. రండి, దానికి నీళ్లు పెట్టండి. అలా వాళ్ళు ఆ గాడిదను చాలా ప్రేమగా చూసుకున్నారు. తమకున్న భోజనంలో సగం దానికే పెట్టేవారు. ఆశ్చర్యకరంగా ఏమిటంటే, ఆ గాడిద ఇంటికి వచ్చిన తర్వాత భీమన్నకు అడవిలో మంచి చందనం చెట్టు ముక్కలు దొరకడం ప్రారంభమైంది. క్రమంగా అతని వ్యాపారం కొంచెం మెరుగుపడింది. ఒక రాత్రి అమావాస్య, గాఢమైన చీకటి, మొత్తం గ్రామం నిద్రలో ఉంది. అదే సమయంలో ఆ గ్రామానికి మరియు పక్క రాష్ట్రానికి ప్రసిద్ధి చెందిన ఇద్దరు దొంగలు రంగ మరియు మంగ దొంగతనం చేయడానికి వచ్చారు. వాళ్ళు రాజధానిలోని రాజభవనంలో రాజు ఖజానాను దోచుకుని అక్కడి నుంచి పారిపోయి ఈ గ్రామానికి చేరుకున్నారు. వారి దగ్గర ఒక పెద్ద బంగారు మూట ఉంది. మంగ అలసిపోయి అన్నాడు, రంగా, ఈ బంగారు మూట చాలా బరువుగా ఉంది. దీన్ని మోసుకుంటూ నడవడం కష్టంగా ఉంది. ఈ ఊర్లో ఎవరికైనా తెలిసిపోతే మన కథ ముగిసిపోతుంది. సైనికులు వచ్చే ముందే మనం అడవిలోకి చేరాలి. మనకు వెళ్ళడానికి ఒక వాహనం కావాలి. అప్పుడే రంగా చూపిస్తూ అన్నాడు, అక్కడ చూడు, ఆ గుడిసె ముందు ఒక గాడిద ఉంది. దాన్ని తీసుకెళ్దాం. ఈ బంగారాన్ని దాని మీద పెట్టొచ్చు. గాడిదపై వెళ్తే ఎవరికీ అనుమానం రాదు. మనల్ని రైతులుగా అనుకుంటారు. మంగ నవ్వుతూ అన్నాడు, చాలా మంచి ఆలోచన. రా, శబ్దం చేయకుండా దాన్ని తీసుకెళ్దాం. వాళ్ళు మెల్లగా భీమన్న ఇంటి దగ్గరకు వచ్చి ఎవరూ గుర్తించకుండా ఆ గాడిదను విప్పి దానిమీద బంగారు మూటను పెట్టారు. కాడికి తీసుకెళ్లారు. ఉదయం లేచి చూసేసరికి భీమన్న లక్ష్మక్కలకు ప్రాణం పోయినట్టయింది. కొట్టం ఖాళీగా ఉంది. యమండి రాండి, మన రాజు కనిపించడం లేదు.
ఎవరో దాన్ని దొంగిలించి తీసుకెళ్లారు. అయ్యో దేవుడా, ఆ మూగ ప్రాణిని ఎవరు తీసుకెళ్లారు? అది లేకపోతే మనకు అన్నం కూడా దొరకదు. దయచేసి దాన్ని వెతకండి అని లక్ష్మక్క ఏడ్చింది. భీమన్న ధైర్యంగా అన్నాడు, ఏడవకు లక్ష్మి, నేను వదలను. అది మన అదృష్ట దేవత. దాన్ని ఎవరు తీసుకెళ్లారో నేను కనుక్కుంటాను. చూడు, ఇక్కడ కాలిబాట గుర్తులున్నాయి. ఇవి అడవి వైపు వెళ్ళాయి. నేనిప్పుడే వెళ్తాను అని చెప్పి భీమన్న గొడ్డలు పట్టుకుని పిచ్చివాడిలా అడవిదారిలో పరిగెత్తాడు. దట్టమైన అడవిలో మధ్యలో ఆ ఇద్దరు దొంగలు అలసిపోయి ఒక పెద్ద రాయిపై పడుకున్నారు. గాడిదను ఒక చెట్టుకు కట్టి బంగారు మూటను పక్కనే పెట్టారు. భీమన్న ఆ అడుగుజాడలను అనుసరిస్తూ అక్కడికి చేరుకున్నాడు. అక్కడ దొంగలను మరియు తన గాడిదను చూశాడు. అతను మనసులో అనుకున్నాడు, అయ్యో, వీళ్ళని చూస్తే చాలా ప్రమాదకరమైన దొంగల్లా ఉన్నారు. వారి దగ్గర కత్తులున్నాయి, నా దగ్గర మాత్రం గొడ్డలి మాత్రమే ఉంది. నేను ఒక్కడనే, ఇద్దరిని ఎదుర్కోవడం కష్టం. కానీ నా రాజును వదిలి వెళ్ళను. ఏదైనా ఉపాయం ఆలోచించాలి. అప్పుడు భీమన్నకు ఒక ఆలోచన వచ్చింది. అతను ఒక చెట్టు వెనుక దాక్కుని తన గాడిదకు ముందే అలవాటు చేసిన ఒక విచిత్రమైన శబ్దం చేశాడు. ఆ శబ్దం విన్న గాడిద తన యజమాని వాసన శబ్దం గుర్తించి గట్టిగా అరవడం ప్రారంభించింది. అయ్యా మంగ, ఈ గాడిదకి ఏమైంది? ఎందుకిలా అరుస్తోంది? ఏదైనా దెయ్యం వచ్చిందా, లేక ఎవరో వచ్చారా అని రంగ అడిగాడు. మంగ అలసటగా చెప్పాడు, అయ్యో, నిశ్శబ్దంగా ఉండు. దానికి ఆకలేసి ఉండొచ్చు, లేదంటే పులివాసన వచ్చి ఉండొచ్చు. గాడిద మాత్రం ఇంకా గట్టిగా అరుస్తూనే ఉంది. అదే సమయంలో రాజు సైనికులు ఆ దారిలో దొంగలను వెతుకుతూ వస్తున్నారు. గాడిద చేసే ఆ విచిత్రమైన శబ్దం విని వారు అక్కడికి చేరుకున్నారు.